హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేటివ్ హోమ్. ఇప్పుడు మనం సింపుల్ అయిన టేస్టీ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇది రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా లేదా ఆఫ్టర్నూన్ ఏదన్నా వేడివేడిగా తినాలన్నా ఇలా ట్రై చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోండి. మంచిగా 2 ఎగ్స్ను పగలగొట్టి దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అలానే ఉంటుందండి. మనం వెజ్జెస్తో మొత్తం కలిసిపోకుండా సపరేట్గా ఉంటుంది. ఈ ఎగ్లోకి సరిపడిన కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. పేరెంట్స్ ఊరికి వెళ్తే చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలైనా చేసుకొని సింపుల్గా తినేయచ్చు. ఈ సింపుల్ రెసిపీ బాక్స్లోకి, పిల్లల లంచ్ బాక్స్లోకి, ఆఫీస్కి వెళ్ళడానికి చాలా సింపుల్గా డైలీ బిజీ షెడ్యూల్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మంచి ఎగ్ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎగ్ మొత్తం ఫ్రై చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. పక్కకి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టేసేయాలి. మొత్తం ఎగ్ అంతా తీసేసుకోవాలి. ఎగ్ అంతా ప్లేట్లోకి వేసేసుకొని, ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లోకి బటర్ వేసుకోవాలి. కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది బటర్ వేసుకోవడం వల్ల. ఎగ్ తీసేసిన ప్యాన్లోనే కొంచెం బటర్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను క్యారెట్, బీన్స్ వేసాను. రైస్ కొంచెమే ఉందండి నాది. మా పిల్లలిద్దరికి సరిపడా అంతా కొంచెం క్వాంటిటీ వండుతున్నాను నేను. మంచిగా బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్ వేసుకొని మంచిగా షాలో ఫ్రై చేసుకోండి. తొందరగా చిన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా కొంచెం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్కి అది ఫాస్ట్గానే ఫ్రై అవుతుందండి. చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా మనం, మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత చూడండి చాలా బాగా ఫ్రై అయింది కదా. ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోండి. మంచిగా మొత్తం ఫ్రై అయిన తర్వాత చూడండి బటర్ కొంచెమే వేసాం కదా, ఎక్కువ అవసరం లేదు. పిల్లలకి కదండి, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఆయిల్ ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయండి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న ఎగ్ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి చూడటానికి కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు కొంచెం రైస్ ఉంటుంది కదండి, రైస్ కూడా దాంట్లో వేసేసుకొని కలిపేసుకోండి. బాగా మొత్తం అన్నిటికీ రైస్ పట్టాలి, ఎగ్, బీట్రూట్, క్యారెట్ అన్నిటికీ. ఇప్పుడు మనము కొంచెం కారం కొంచెం వేసుకోండి. పిల్లల కోసం చేస్తున్నాను కదా, కొంచెం తగ్గించాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా రైస్కి తగ్గట్టు, ఇందాక ఎగ్లో వేసాము, వెజ్జీస్లో వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి. రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎంత ఎమ్మీగా ఉందో, అన్ని ఆల్ కలర్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా కలిపేసుకున్నాక దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి. లాస్ట్ అయిపోయిందండి ఫ్రైడ్ రైస్. కొంచెం మంచిగా కొత్తిమీర యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఈ వంట నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, అయిపోయింది మన గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్, చాలా టేస్టీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని తినండి.
మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి చాలా హెల్దీ అండి. క్యారెట్, బీట్రూట్ అన్ని వెజ్జెస్ తినని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే తింటారు. మంచిగా అయిపోయింది మొత్తం ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను మీ అను క్రియేటివ్ హోమ్. బాయ్ అండి. యమ్మీ యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్.